హలో అందరికీ నమస్తే. మొన్నటి ఎన్నికల సందర్భంగా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని అనేక నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదైతే ఒక చర్చ నడుస్తూ ఉందో, ఆ ఎలక్షన్ టైంలో మరి వాలంటీర్లు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఈ కూటమి పార్టీలన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాయి. ఆ వాలంటీర్లు అలా వెళ్ళి పింఛన్ ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డికి అది మేలు జరిగే అవకాశం ఉందని కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ కూడా మరి వాలంటీర్లు ఎవరో వెళ్ళి పింఛన్ ఇవ్వకండి అని చెప్పింది. సో ఈ క్రమంలో అనేక మంది వృద్ధులు ఎండలో వెళ్ళి పింఛన్ తెచ్చుకునేటువంటి క్రమంలో మరి చనిపోవడం జరిగింది. సో అంత దారుణంగా వివరించారు. మరి ఇదే కాకుండా ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గోనె సంచులు మోసే ఉద్యోగం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమో వాలంటీర్లు అక్రమ రవాణా చేస్తున్నారు మహిళలని చెప్పి ఈ రకంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. కానీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద ఇన్ని ఆరోపణలు చేసి చివరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 5,000 కన్నా మేము 10,000 ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. సో ఈ హామీకి సంబంధించి అసలు వాలంటీర్లు ఏమనుకుంటున్నారని చెప్పి చాలా నియోజకవర్గాల్లో వాలంటీర్లను అడగడం జరిగింది. సో మీ పైన ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కదా, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కదా, సో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 10,000 చెప్పారో దాన్ని మీరు నమ్ముతున్నారంటే చాలామంది నమ్ముతున్నామని చెప్పారు. చాలామంది చెప్పారు ఇన్ని ఇబ్బంది పెట్టారంటే పెడితే ఏముంది సార్, మాకు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నారు, చంద్రబాబు గారు వస్తే 10,000 ఇస్తామంటున్నారు, మాకు ఆ 10,000 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మా కుటుంబ పోషణ జరగాలంటే మాకు ₹1 ఎవరు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి ఓట్లు ఇస్తామని చెప్పి చాలామంది వాలంటీర్లు చెప్పారు. అందరూ అని నేను చెప్పట్లేదు, కానీ చాలామంది నేను అడిగిన దానిలో మాత్రం మెజారిటీ ఒక 10 మంది అడిగితే 6-7 మంది ఇస్తారనే చెప్పారు, చంద్రబాబు గారు ఇస్తారు, మాకు మేలు జరుగుతుందని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది నేను అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకు మేలు జరిగే విధంగా చేశాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో ప్రజలు ఖచ్చితంగా ఈ వాలంటీర్లను కొనసాగిస్తారనేటువంటి అంశానికి సంబంధించి ప్రజలు నమ్మరని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ వాలంటీర్లు ఏం చేశారంటే అక్కడ వాలంటీర్లు చెప్పిన విషయం చెప్తా ఉన్నాను. వాలంటీర్లు ఏం చేశారంటే మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే వీళ్ళు ప్రజలతో కూడా చెప్పారంట. ప్రజలు అడిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందంటే ఎందుకు కొనసాగదు, ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ చేస్తూ ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి ఒక కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసివేయరు. పైగా జగన్ కంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 5,000 ఎక్కువ ఇస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యవస్థ కొనసాగుతుంది, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదని చెప్పి చాలామందికి మేము చెప్పాము. ప్రజలు కూడా కూటమి వచ్చినా ఎవరు వచ్చినా మాకైతే ఇంటికి పింఛన్లు వస్తాయి, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు భావించారనేటువంటి అభిప్రాయాలను కూడా చాలామంది వ్యక్తం చేశారు. సో ఇక్కడ 10,000కు వాళ్ళు ఆశపడ్డారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అందరూ వాలంటీర్లు కాదు, కొంతమంది నేను అడిగిన దాంట్లో నా వీడియో చూసే వాళ్ళు చాలామంది ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ, గుంటూరు కానీ, రాయలసీమ ప్రాంతం కానీ, అనంతపురం కానీ వాలంటీర్లతో నేను కలిసిన వాళ్ళతో మాట్లాడాను. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటనేది. సో అట్లా కొంతమంది వాలంటీర్లు ఈ రకంగా చెప్పారు వస్తుందని చెప్పి. సో ఏమైంది, ఇప్పుడు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని ఒక సామెత ఉంది కదా, ఆ రకంగా ఉంది. వీళ్ళు 8 నెలలు అవుతుంది, వీళ్ళ జీతాలు లేవు, వీళ్ళ జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉన్నారు వీళ్ళు, గ్యారంటీ లేదు. వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కూటమి సర్కార్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో అని చెప్పి. మొదట్లో కొంచెం టైం పడుతుందని భావించారు వీళ్ళు. తన బుడమేరు వరదలు వచ్చినప్పుడు వీళ్ళ సేవలు వాడుకున్నారు కొన్ని చోట్ల. సో అప్పుడు వీళ్ళలో ఆశలు చిగురించాయి, కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పి. మళ్ళీ తర్వాత వాళ్ళని వదిలేసిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద కొంతమంది కేసులు పెట్టండి, మీరు అప్పుడు కొన్ని రాజీనామాలు చేశారు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కేసులు కూడా వైసీపీ వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళు చెప్తేనే మేము రాజీనామా చేసామని చెప్పి. సో వీళ్ళు వాలంటీర్లు ఏంటంటే వేచి చూద్దాం, క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా అని చూస్తే క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఈ బడ్జెట్లు పెట్టేశారు, బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయినాయి. మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏంటంటే గత నెల రోజుల నుంచి జనవరి కొత్త సంవత్సరం రోజున సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక ప్రకటన ఉంటుంది. అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి చాలామంది చెప్తా ఉంటే వీళ్ళు జనవరి 2 వరకు వెయిట్ చూశారు. మొన్న క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, 14 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అమ్మఒడికి సంబంధించి అంటే వీళ్ళ తల్లికి వందనం, రైతు అన్నదాత సుఖీభావకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ క్రమంలో వీళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన వస్తుందంటే వీళ్ళ గురించి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. అలాగ అర్థమైపోయింది ఇంకా ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించేటువంటి అవకాశం ఏమాత్రం కనిపించట్లేదని ఆ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళు. ఈ వాలంటీర్ వ్యవస్థ రోడ్డు ఎక్కి ఏదైతే అది కూడా వినూత్నంగా
ఏదైతే వీళ్ళు మాకు 5,000కి బదులు 10,000 ఇస్తామన్నారో, కొనసాగిస్తామని చెప్పారో, మరి దీన్ని యూటర్న్ చంద్రబాబు గారు యూటర్న్ చేసుకున్నారు కదా, వెనకడుగు వేశారు కాబట్టి దానికి నిరసనగా వెనక అడుగులు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మోకాల మీద నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు అయితే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఖాళీ ప్లేట్లు పట్టుకొని మా కడుపు కొట్టొద్దండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. సో మరి వీళ్ళు ఖచ్చితంగా ఆ దృశ్యాలు చూసైనా కనికరించి వాళ్ళపైన ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిలబెట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల ఇండ్లు, ఆ పార్టీ నాయకుల ఇండ్లు, మంత్రుల ఇండ్లు, పార్టీ అధినేతల ఇండ్లు ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి వీళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బహుశా వీళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు ఉన్నది ఎంత, మహా అంటే 2.5 లక్ష అని అనుకోవచ్చు. దానికి సంబంధించి వీళ్ళు చెప్తా ఉన్నారు, ఉన్నది 2.5 లక్ష అయినా ప్రతి కుటుంబం నుంచి ఇంట్లో పిల్ల పాపల దగ్గర నుంచి అందరం రోడ్డు ఎక్కుతాం అని చెప్పి. అంటే అట్లా ఉంటే లెక్కేసుకోండి, 2.5 ఇంటూ ఒక ఇంట్లో 5 ఉండొచ్చు, ఒక ఇంట్లో 4 ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన బంధువులు రావచ్చు. ఆ రకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. సో పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని చెప్పి మొన్న ఏదైతే వైసీపీ పార్టీ తరఫున రైతులకు సంబంధించి నిరసనలు చేపట్టారో, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి నిరసన చేపట్టారో, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మరి నిరసన చేపట్టాలి, మాకు మద్దతుగా నిలవాలని చెప్పి వాలంటీర్లు కోరుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాలి. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ అనేది పేరుందో ఆ పేరును మరోసారి సార్థకం చేసుకున్నారు. చూడాలి, వీళ్ళు వినూత్నంగా నిరసనలు చేస్తూ ఉన్నారు కదా, కుటుంబంతో సహా రోడ్డు ఎక్కుతామని చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ నిరసనకు వీళ్ళ హెచ్చరికలకు మరి కూటమి సర్కార్ ఏమన్నా కదులుతుందా? ఏదైతే కర్నూలులో కాలి ప్లేట్ పట్టుకొని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అందరి హృదయాలు కదిలిస్తూ ఉన్నాయి కదా, అట్లాంటి వాటికి ఏమైనా కనికరిస్తారా లేదా అన్నది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా కూడా వాలంటీర్లు అయితే మోసపోయారని మాత్రం వాస్తవం.